ఇంకో ఘటన కొద్దిసేపటి క్రితం జరిగిందని చెప్తున్నారు. అంటే అతను బాగా తెలిసిన అంటే ఆ ప్రాంతానికి తెలిసిన వాడై ఉండొచ్చా? ఇంత ఈజీగా మహిళల్ని టార్గెట్ చేసుకున్న అతను దాడులు చేస్తుంటే ఎందుకని పోలీసులు ఖచ్చితంగా పట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందంటారు? కొద్దిసేపటి క్రితం మనం పోలీసులతో కూడా మాట్లాడడం జరిగింది. ఊహా చిత్రం విడుదల చేసిన డిఎస్పీ సౌమ్యలతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ప్రాంతానికి చెందినవాడే ఉండొచ్చు అనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. బాధితులకి అతను తెలియకపోవచ్చు కానీ అతనికి బాధితులు తెలియకపోవచ్చు కానీ ఈ ప్రాంతం మాత్రం సుపరిచితంతో అయి ఉండవచ్చు అనేది కూడా పోలీసులు భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా అతను గ్రామీణ ప్రాంతాలని ఎంచుకోవడం జరుగుతుంది. చిన్న చిన్న రోడ్లను ఎంచుకుని ఆ రోడ్లలో వెళ్తూ టూ వీలర్ మీద వెళ్తూ ఈ విధంగా దాడులు గురి చేయడం జరుగుతుంది. ప్రధాన రహదారులే కాకుండా కేవలం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రోడ్లని టార్గెట్ చేసుకోవడం, అదేవిధంగా మహిళల్ని విద్యార్థుల్ని టార్గెట్ చేసుకుంటూ అతను చేస్తున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత 4 రోజులుగా పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు అదే కొద్దిసేపటి క్రితం కూడా తిరిగి మళ్ళీ నరసాపురంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగి చెప్పుకోవచ్చు. మొత్తంగా పోలీసులు అయితే మాత్రం అతను ఊహా చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. మీడియా సహకారంతో అదేవిధంగా గ్రామ స్థాయిలో అందరి సహకారంతో మేము అతను త్వరలోనే పట్టుకుంటామని కూడా ఒక కరాఖండిగా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అతను దొరకకపోవడం, అతను ఏ ఉద్దేశంతో ఇటువంటి దాడులు చేస్తున్నాడు, ఏ ఉద్దేశంతో ఈ విధంగా సైకోగా ప్రవర్తిస్తున్నాడు అనేది పోలీసులు కూడా అంతుచెక్కట్లేదు. అతను దొరికిన తర్వాత మాత్రమే ఎందుకు ఇటువంటి దాడులు పాల్పడేది కూడా నిర్ధారించవలసి ఉంది పోలీస్ శాఖ. ఓకే వినాయక్. ఇక సైకో కోసం పోలీసులు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నారు. 260 మంది పోలీసులతో 46 బృందాలు వేట కొనసాగిస్తున్నాయి. దీనిపై నర్సాపురం డీఎస్పీ సౌమ్యలత సాక్షితో మాట్లాడారు. మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఆమెను అడిగి కేసుకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. సౌమ్యలత గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఈ కేసుకి సంబంధించి ఎటువంటి ప్రోగ్రెస్ ఉందండి? అంటే చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో. ఒక్కడే నిందితుడు అని తెలుస్తోందా? రకరకాల మెంబర్స్, ఇందులో దరిదాపుగా ఒక 10 మంది ఉన్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ ఉంది అని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? లేదండి, మాకు తెలిసినంత వరకు ఈ కేసుకు సంబంధించి ఒక్కడే నిందితుడు అండి, మేము మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం. ఈ కేసుకి సంబంధించి ప్రోగ్రెస్ ఎలా ఉందండి? ఎవరైతే దగ్గర నుంచి చూసి మాట్లాడిన విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని దగ్గర పెట్టుకొని చేసిన ఊహా చిత్రం ఈరోజు రిలీజ్ చేయడం జరిగిందండి. అయితే అతను తెల్లగా ఉంటాడు, బొద్దుగా ఉంటాడు, 25 to 30 years ఉంటాయి, నల్ల రంగు బైక్ యూజ్ చేస్తున్నాడు. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ కి, వెటర్నరీ డిపార్ట్మెంట్ కి లేదా బ్లడ్ బ్యాంక్ కి సంబంధించిన వ్యక్తి ఉండొచ్చని అనుకుంటున్నామండి. అంటే తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు అంటారా? ఆ ప్రాంతానికి తెలిసిన వ్యక్తేనా, లేకపోతే అన్నోన్ పర్సన్ అని చెప్తున్నారా? ఇప్పటి వరకు ఈ దాడిలో గురైన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? ఒకటండి, ఆ మహిళలకైతే ఇతను తెలియదు, కాకపోతే ఈయనకి మాత్రం ఆ ప్రాంతం అంతా తెలుసండి. ఆ ప్రాంతం వాళ్ళకి ఇతను తెలుసుకోవచ్చు తెలియదు, కానీ ఈయనకి మాత్రం ఆ ప్రాంతం బాగా తెలిసినట్టే ఉందండి. ఈ ఊహా చిత్రం కూడా ఒకటి విడుదల చేశారు. దీని తర్వాత ఎవరైనా వచ్చి అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎక్కడైనా ఆ ప్రాంతంలో చూసిన వ్యక్తి అని కానీ, ఇంతకు ముందు చూసిన వ్యక్తి అనే డీటెయిల్స్ ఏమైనా చెప్తున్నారా? లేదండి, ఊహా చిత్రం ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ అయితే మేము కోరడం జరిగింది, ఎవరికైనా సరే ఏ విలేజ్ లో అయినా సరే ఇలాంటి వ్యక్తి ఉన్నాడు, దగ్గర పొలుకులతో ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని కోరుతున్నామండి. ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. రాగానే ఆ దిశగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామండి. అదే చెక్ పోస్ట్ లో ఉంచి కూడా చూస్తున్నారు, మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరైనా అనుమానితులు ఎవరైనా తారసపడ్డారా ఇప్పటి వరకు? అంటే చాలా మందిని ఆపుతున్నారు. ఎవరైతే ఈ ఫీచర్స్ తో ఉన్న వాళ్ళు ఆపి వాళ్ళ యాంటిసెన్స్ తీసుకొని వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఏం దొరుకుతున్నాయి, వాళ్ళు వాళ్ళ అంటే ఎంప్లాయీస్ తో కానీ వాళ్ళతో మాట్లాడి అన్ని వివరాలు తీసుకున్న తర్వాతే అంటే ఈ ఫీచర్స్ తో ఉన్న వాళ్ళు వదలడం జరిగింది. మొత్తానికైతే అన్ని రకాలుగా అన్ని చెక్ పోస్టులోని, అన్ని వెహికల్ చెకింగ్ లోని అందరినీ చెక్ చేయడం జరుగుతుందండి. మొన్నటి వరకు ఇంజెక్షన్ లో ప్రమాదకరమైన మందు ఏదైనా ఉండే అవకాశం ఉందేమో అనే ఒక టెన్షన్ ఉంది. బట్ ఇప్పుడైతే ల్యాబ్ కి పంపించాక అదంతా లేదు అని చెప్తున్నారు. ఇస్ ఇట్ ట్రూ? అవునండి, యాక్చువల్ గా అందులో ఎలాంటి ప్రమాదకరమైన ఇది లేదండి. ఇంజెక్షన్ లో ఏం లేదు, అలాగే నీడిల్లో కూడా ఏం లేదు. డాక్టర్స్ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ప్రైమరీ రిపోర్ట్ లో అయితే అసలు ఎలాంటి మెడిసిన్ గానీ బ్లడ్ గానీ ఏమీ లేదు అని తేల్చి చెప్పారండి. సో ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకుంటారు? మీ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలిందంటే ఒక సైకో అయి ఉండొచ్చు, అందుకే ఈ విధంగా దాడి చేస్తున్నాడు, మహిళల్నే టార్గెట్ చేశాడు అంటే కారణం ఏంటంటారు? మా ఇన్వెస్టిగేషన్ లో ఇంతవరకు తేలింది ఏంటంటే ఇతను పర్వర్టెడ్ అండి. అంటే లేడీస్ నే టార్గెట్ చేసుకున్నాడు. ఒక్క పార్ట్ లోనే అందరినీ కొట్టడం, లేదంటే అంటే
కొడుతూ సూది పట్టుకొని చేత్తో గుచ్చడం జరుగుతుంది. సమ్ సైకిక్ డిజార్డర్ లేదంటే సాడిస్టిక్ ఇన్స్టింక్ట్ ఉండొచ్చండి ఇతనికి. ఓకే, అంటే మాస్క్ తోనే తిరుగుతున్నాడు అని చెప్తున్నారు. బట్ ఈ ఊహా చిత్రం అనేది ఎలా చెప్తున్నారు? అక్కడున్న బాధితులు మహిళలు ఎలా చెప్తున్నారు?